హే గాయ్స్! ఈ వీడియోలో మనం సెట్ మ్యాట్రిక్స్ జీరోస్ అనే క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ మనకు క్వెషన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ యాన్ m ఇంటూ n ఇంటిజర్ మ్యాట్రిక్స్. ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ జీరో సెట్ ఇట్స్ ఎంటైర్ రో అండ్ కాలమ్ టు జీరోస్. యూ మస్ట్ డూ ఇట్ ఇన్ ప్లేస్. సో, ఇక్కడ క్వెషన్‌లో ఏమన్నాడంటే మనకి m ఇంటూ n ఇంటిజర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. హూజ్ నేమ్ ఈస్ మ్యాట్రిక్స్. ఇంకో ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ జీరో, ఏదైనా ఎలిమెంట్ జీరో అయితే సెట్ ఇట్స్ ఎంటైర్ రో అండ్ కాలమ్ టు జీరోస్. ఏదో ఒక ఎలిమెంట్ జీరో అయితే అది ఉన్న రో అండ్ కాలమ్‌లో ఉన్న అన్ని వాల్యూస్‌ని మనం జీరో చేయాలి. అండ్ యూ మస్ట్ డూ ఇట్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్‌లో చేయాలి. అంటే ఇచ్చిన అరేలోనే మనం చేంజెస్ చేయాలి. ఇచ్చిన మ్యాట్రిసెస్‌లోనే మనం చేంజెస్ చేయాలి. కొత్త మ్యాట్రిసెస్ క్రియేట్ చేయొద్దు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి 1, 1, 1, 1, 1, 0, 1, 1, 1, 1. సో, ఇక్కడ జీరో ఎక్కడ వచ్చింది? మిడిల్‌లో వచ్చింది. సో, ఇది ఉన్న రో అండ్ కాలమ్‌లో ఉన్న అన్ని వాల్యూస్‌ని మనం జీరోని చేయాలి. అదే కదా వాడు అడిగింది. ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ జీరో సెట్ ఇట్స్ ఎంటైర్ రో అండ్ కాలమ్ టు జీరోస్. సో, మన రిజల్ట్ ఏంటి? రో, కాలమ్ అన్ని వాల్యూస్‌ని జీరోకి కన్వర్ట్ చేసాం. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ 2 జీరోస్ ఉన్నాయి. సో, మనం ఆ రో అండ్ కాలమ్స్‌ని జీరో చేయాలి. సో, ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్, లాస్ట్ కాలమ్. సో, వాడి ఇక్కడ రిజల్ట్ కూడా అదే. ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్, లాస్ట్ కాలమ్. సో, ఇది మనకి ఇచ్చిన క్వెషన్. సో, ఇప్పుడు దీన్ని మనం బేసిక్ అప్రోచ్ ఎలా ఆలోచించొచ్చు అంటే వాడు మనకి ఇన్ ప్లేస్ అన్నాడు. మనమేమో ఇచ్చిన మ్యాట్రిక్స్‌లోనే చేంజెస్ చేయాలి కాబట్టి నేనేం చేస్తా అంటే ఇవి ఎక్కడెక్కడ జీరోస్ ఉన్నాయో అవి ఫస్ట్ స్టోర్ చేసుకుంటా. ఎలా? ఐ విల్ టేక్ ఏ అరే. నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే సపోజ్ మన ఎన్ని రోస్ ఉన్నాయో అదొక అరే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అదొక అరే. సో, ఏదైనా రోలో లేదా ఏదైనా కాలమ్‌లో జీరో వస్తే అక్కడ మార్క్ తీసుకుంటా. లేదా మిగతావన్నీ నెగెటివ్ ఉంచుతా. ఇనిషియల్‌గా అన్నీ నెగెటివ్ ఉంటాయి. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం. 1, 1, 1, 1, 0, 1, 1, 1, 1. సో, ఇది మన ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తా అంటే ఐ విల్ టేక్ ఏ రో అరే అండ్ కాలమ్స్ అరే. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 1, 2, 3. సో, నేనేం చేస్తా అంటే ఒక రో అరే డిక్లేర్ చేసుకుంటా. హూజ్ ఇనిషియల్ వాల్యూ విల్ బి -1, -1, -1. ఇది మన అరే, ఇనిషియల్ అరే. సో, నేనేం చేస్తా అలానే కాలమ్స్ కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. సో, ఐ డిక్లేర్ కాలమ్స్ అరే హూజ్ ఇనిషియల్ వాల్యూ విల్ బి -1, -1. సో, నేను ఫస్ట్ ఒకసారి అయితే మన ఇచ్చిన మ్యాట్రిక్స్ మొత్తం ఇటరేట్ అవుతూ జీరో ఎక్కడ ఉందో ఆ రో అండ్ కాలమ్‌ని మార్చుతా. సో, ఇక్కడ జీరో ఎక్కడుంది? ఇక్కడ మిడిల్‌లో ఉంది. సో, ఆ రో, సో, ఈ రో అండ్ ఈ కాలమ్‌లో నా వాల్యూస్‌ని మార్చి నేను ఏం చేస్తా ఐ విల్ చేంజ్ ఇట్ టు 0 అండ్ ఐ విల్ చేంజ్ ఇట్ టు 0. సో, మనం మొత్తం ఇటరేట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ జీరోస్ ఉన్నాయో వాటి రెస్పెక్టివ్ రో అండ్ కాలమ్స్‌లో అయితే జీరోగా చేంజ్ చేశాం. సో, మళ్ళీ నేను ఏం చేస్తానంటే సెకండ్ ఇటరేషన్‌లో ఏ రో అయినా ఏదొక రో జీరో ఉన్నా లేదా ఆ కాలమ్ జీరో ఉన్నా ఐ విల్ చేంజ్ ఇట్ టు 0. దట్ మీన్స్ సో, ఫస్ట్ ఇటరేషన్‌లో అయితే వీటిని అప్డేట్ చేశాను. ఈ రో అండ్ కాలమ్ అరేని అయితే అప్డేట్ చేశాను. సెకండ్ ఇటరేషన్‌లో ఏం చేస్తుంటే 1, 1, 1, 1, 0, 1, 1, 1, 1. సో, మనకి అప్డేట్ చేసిన తర్వాత ఏమొచ్చింది? లెట్స్ సే -1, 0, -1, -1, 0, -1. ఇది మన రోస్ అరే, ఇది మన కాలమ్స్ అరే. సో, నేను మళ్ళీ ఇటరేట్ అవుతూ మ్యాట్రిక్స్ మొత్తం చెక్ చేస్తా. లెట్స్ సే మ్యాట్రిక్స్ మొత్తం ఇటరేట్ చెక్ చేస్తా. ఈ ఎలిమెంట్ యొక్క రో లేదా కాలమ్ ఎక్కడైనా జీరో ఉందా? లేదు. సో, నేను చేంజ్ చేయను. నెక్స్ట్ జీరో ఉందా? రోలో లేదు. బట్ కాలమ్‌లో జీరో ఉంది. సో, ఐ విల్ అప్డేట్ ఇట్. జీరో ఉంది కాబట్టి నేను అప్డేట్ చేస్తా. అలానే మళ్ళీ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఈ రోలో ఈ కాలమ్‌లో జీరో ఉందా? లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ రోలో జీరో ఉంది. సో, ఐ విల్ అప్డేట్ ఇట్. మళ్ళీ ఇక్కడ ఇది ఆల్రెడీ జీరో. మళ్ళీ ఇక్కడ ఈ రోలో జీరో ఉంది కాబట్టి ఐ విల్ అప్డేట్ ఇట్. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తా. ఈ రోలో జీరో ఉందా? లేదు. ఈ కాలమ్స్ అరేలో జీరో ఉందా? లేదు. సో, నేను అప్డేట్ చేయను. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తా. నా రోస్ అరేలో జీరో ఉందా? లేదు. బట్ కాలమ్స్ అరేలో జీరో ఉంది. సో, ఐ విల్ అప్డేట్ ఇట్. జీరో అయింది. మళ్ళీ నేను ఇక్కడ చెక్ చేస్తా. రోస్ అరేలో జీరో ఉందా? లేదు. కాలమ్స్ అరేలో జీరో ఉందా? లేదు. అంతే ఉండదు. సో, మన ఫైనాన్స్‌లో ఏమైంది? 1, 0, 1, 0, 0, 0, 1, 0, 1. సో, ఈ రకంగా అయితే ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమైంది? మన టైమ్ కాంప్లెక్సిటీ ఏమో మన ఇచ్చిన మ్యాట్రిక్స్ మొత్తం మనం ట్రావెల్ అవుతున్నాం. అండ్ మ్యాట్రిక్స్ ఏమన్నాడు? m ఇంటూ n మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి యాస్ m ఇంటూ n. బిగ్ ఆఫ్ m ఇంటూ n. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? నేను 2 అరేస్ డిక్లేర్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ 2 అరేస్ అన్నా. రోస్ అండ్ కాలమ్స్ 2 అరేస్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నట్టు m, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నట్టు n. అంతే కదా? సో, మన లెంత్ ఆఫ్ ది అరే ఏమైంది? m, లెంత్ ఆఫ్ ది కాలమ్స్ అరే n. సో, మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? బిగ్ ఆఫ్ m ప్లస్ n. సో, ఈ రెండిట్లో ఏది పెద్దయితే అది బిగ్ ఆఫ్ బిగ్గర్ వాల్యూ. లేదా లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ అనొచ్చు మనం. సో, ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. లైక్ బేసిక్ ఇంట్యూషన్ మనకు ఇన్ ప్లేస్‌లో చేయాలంటే. అదే ఇన్ ప్లేస్ కాకపోతే కొత్త అరే క్రియేట్ చేసుకొని చేయొచ్చు. బట్ ఇన్ ప్లేస్‌లో చేయాలంటే ఇట్లా మనం 2 అరేస్ చేసుకొని చేయొచ్చు. బట్ దీనికంటే ఆప్టిమైజ్ ఏమైనా చేయొచ్చా అంటే
చిన్న వేరియేషన్ అయితే మార్చొచ్చు మనం. ఎలా? దానికంటే ముందైతే ఫస్ట్ దీని కోడ్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కోడ్ చూద్దాం. సో ఇక్కడ కోడ్‌లో ఏం చేస్తా, ఫస్ట్ నేను రోస్ నంబర్ ఆఫ్ రోస్ వాల్యూ సేవ్ చేసుకున్నాను, లెంత్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ ఏరియా యొక్క లెంత్. అదే నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ MN క్రియేట్ చేసుకున్న తర్వాత నేను 2 అరేస్ క్రియేట్ చేసుకుంటా అన్న. సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 1 1 1 0 1 1 1 1. సో ఐ విల్ డిక్లేర్ 2 అరేస్, దట్ ఈస్ నంబర్ రోస్ అరే, దట్ ఈస్ కాలమ్స్ అరే. సో నేను దాన్ని ఇక్కడ 0 రోస్, ఏ రోస్లో 0 ఉందో దాన్ని 0 రోస్లో ఎర్ర సేవ్ చేసుకుంటాం. అలానే ఏ కాలంలో 0s ఉన్నాయో 0 కాలమ్స్ ఎర్రలో సేవ్ చేసుకుంటాం. ఇలా సేవ్ చేసుకుంటాం. ఇనిషియల్లీ ఆల్ వాల్యూ విల్ బి -1. ఓకే, నేనేం చేసా, ఫస్ట్ ఇటరేషన్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో ఏం చేసా, ఏదైనా వాల్యూ 0 అయితే దాని రెస్పెక్ట్ టు రో అండ్ కాలమ్ని మార్చుతున్నా. ఇఫ్ మ్యాట్రిక్స్ ఏదైనా ఎలిమెంట్ 0 అయితే ఆ ఎలిమెంట్ ఉన్న రో, సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ రో వాల్యూ అండ్ ఈ కాలం వాల్యూ ఈ రెండింటిని 0గా మార్చుతున్నాం. సో ఈ ఫస్ట్ ఇటరేషన్ అయిపోయేసరికి మనం ఏం చేస్తున్నాం, మనం క్రియేట్ చేసుకున్న 0s రో అండ్ 0s కాలమ్స్ ఎరేని అయితే అప్డేట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ఇటరేషన్లో వీల్ అప్డేట్ ద మ్యాట్రిక్స్. ఎలా చెక్ చేస్తా, ఎవ్రీ ఎలిమెంట్ ఇఫ్ ఆ ఎలిమెంట్ ఉన్న జీరోస్ రోలో, ఐ మీన్ ఆ రోలో 0 ఉన్నా లేదా ఆ కాలంలో 0 ఉన్నా వీల్ అప్డేట్ దట్ వాల్యూ, ఆ వాల్యూని 0 చేస్తాం. సో ఇది బేసిక్ కోడ్. ఏం చేసాం, ఫస్ట్ రోస్ కాలమ్స్ కనుక్కున్నాం, 2 అరేస్ క్రియేట్ చేసుకున్నాం. ఆ 2 అరేస్ని ఫస్ట్ ఇటరేషన్లో అప్డేట్ చేసి ఆ 2 అరేస్ బేస్డ్గా సెకండ్ ఇటరేషన్లో మ్యాట్రిక్స్ని అప్డేట్ చేసాం. సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికంటే ఆప్టిమైజ్డ్గా ఎట్లా చేయొచ్చు. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ రాసుకున్నాం 1 1 1 1 0 1 1 1 1. టైమ్ కాంప్లెక్సిటీ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ బిగ్ ఆఫ్ M into N. ఎందుకంటే మనం ఇటరేట్ అవుతున్నాం కాబట్టి, ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ అవుతున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది మనం తగ్గిలేం. బట్ స్పేస్ కాంప్లెక్సిటీ వీ కెన్ రెడ్యూస్. ఎలా అంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ M+N కదా. సో దీన్ని మనం కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ కన్వర్ట్ చేయొచ్చు. లీనియర్ నుంచి వీ కెన్ కన్వర్ట్ ఇంటూ కాన్స్టెంట్. ఎలా అంటే నేను ఏం చేసా, మనం బ్రూట్ ఫోర్స్లో 2 అరేస్ క్రియేట్ చేసుకున్నా, రైట్. 0 రోస్ అని 0 రోస్ అని అలానే 0 కాలమ్స్ అని. సో నేను ఇప్పుడు ఈ 0s రో అండ్ 0s కాలమ్ని క్రియేట్ చేసుకుని దాన్ని అప్డేట్ చేసుకున్నా. బట్ మనం ఆప్టిమైజ్ సొల్యూషన్లో ఏం అజంప్షన్ చేసుకోవచ్చు, లైక్ చిన్న లాజిక్తో ఆల్ వీ నీడ్ ఈస్ అరేస్. సో నేను ఏం చేస్తా అంటే క్రియేట్ చేసుకోకుండా ఈ ఫస్ట్ కాలం అండ్ ఈ ఫస్ట్ రోనే వాడుకుంటా. సో ఈ ఫస్ట్ కాలం నేను ఫస్ట్ రో వాడుకుంటా. ఎందుకు, ఏం వాడతా అంటే 0 వస్తే ఆ వాల్యూస్ అప్డేట్ చేయడానికి. సో ఇందాకట్లానే దిస్ విల్ బికమ్ ద 0 రోస్ అండ్ దిస్ విల్ బికమ్ 0 కాలమ్స్. వీటి బేస్ మీద నేను మీ రెస్ట్ ఆఫ్ ది అరేని అయితే అప్డేట్ చేస్తాను, లైక్ రెస్ట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఇక్కడైతే మనకి 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి నేను ఈ 4 ఎలిమెంట్స్ని వీటి బేస్డ్ కింద అట్లానే అప్డేట్ చేస్తాను 2 ఇటరేషన్స్లో. బట్ వాట్ ఇఫ్ ఈ ఫస్ట్ రోలో కానీ లేదా ఫస్ట్ కాలంలో కానీ 0 వస్తే వాటిని కూడా అప్డేట్ చేయాలి కదా. సో వాటిని కూడా అప్డేట్ చేయడానికి బిఫోర్ హ్యాండ్ నేను 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటా. ఐ విల్ క్రియేట్ 2 వేరియబుల్స్. ఏంటి, ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. ఎందుకు 2 వేరియబుల్స్ అంటే, సో మన ఎగ్జాంపుల్ ఇందాక ఏముంది 1 1 1 1 0 1 1 1 1. సో ఇది కాకుండా లెట్స్ మనకి ఇక్కడ 0 ఉంది అనుకుందాం. లెట్స్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ 0. సో నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ చెక్, ఫస్ట్ ఇటరేషన్లో నేను ఇటరేట్ అవుతూ ఐ విల్ చెక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ 0 ఇన్ ద ఫస్ట్ రో ఆర్ ఫస్ట్ కాలం, దట్ ఈస్ ఈ రోలో లేదా ఈ కాలంలో 0 ఉందో లేదో చెక్ చేస్తా. ఎందుకు చెక్ చేస్తా, సపోజ్ ఇఫ్ 0 అంటే వీటి వాల్యూస్ కూడా నేను అప్డేట్ చేయాలి కాబట్టి. 0s లేకపోతే ఐ కెన్ డూ ద సేమ్ థింగ్ యాజ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అని నేను సేమ్ రిపీట్ చేసుకోవచ్చు. ఎలా, 0 ఉంది కాబట్టి దీన్ని 0 కన్వర్ట్ చేస్తాం, ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని 0 కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత వాట్ ఇట్ విల్ బి లైక్ 1 0 0 0 0 1 1 1 1. సో నేను సెకండ్ ఇటరేషన్ నేను ఏం చేస్తాను, వీటి బేస్న మిగతా వాల్యూస్ని అప్డేట్ చేస్తాను. ఐ విల్ చెక్, లైక్ నేను చెక్ చేస్తా అప్డేట్ చేస్తాను. అలా లెట్స్ 1 0 0 0 0 1 1 1 1. సో ఈ రెస్ట్ ఆఫ్ ది ఏరియా నేను అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు చెక్ చేసేది ఆల్రెడీ 0 కాబట్టి అప్డేట్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉన్నాం, వీ నీడ్ టు చెక్ రోలో 0 ఉందా కాలంలో 0 ఉంది. సో ఐ విల్ అప్డేట్ దిస్. అండ్ ఇక్కడ ఉన్నాం, చెక్ చేస్తున్నాం రోలో 0 ఉందా కాలంలో 0 ఉంది. రోలో అయితే 0 లేదు బట్ కాలంలో ఉంది. సో ఐ విల్ అప్డేట్ ఇట్ యాజ్ 0. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ చెక్ చేయాలి, రోలో 0 ఉందా లేదు బట్ కాలంలో 0 ఉంది. సో విల్ అప్డేట్ ఇట్ యాజ్ 0. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 1 0 0 0 0 0 1 0 0. ఇది మనకు వచ్చిన ఆన్సర్. కానీ బట్ ద ఒరిజినల్ ఆన్సర్ షుడ్ బి లైక్, మన క్వశ్చన్ ఇచ్చాడు, ఇఫ్ యూ కేర్ఫుల్ అబ్జర్వ్,
మనకి 110 101 1 ఇది మనం ఇనిషియల్గా తీసుకున్నాం. దీని ఆన్సర్ ఏం రావాలి మనకి? ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ రో అండ్ ఈ కాలం, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ రో అండ్ ఈ కాలం, దట్ ఈస్ 0 0 0 0 0 0 1 0 0. మనం ఓన్లీ ఇక్కడ ఒక చోటే 1 రావాలి, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ కూడా 1 వచ్చింది. ఎందుకు? వి డిడ్ంట్ అప్డేట్ ఇక్కడ ఇవి యూజ్ చేసుకున్నాం కాబట్టి వీటిని అప్డేట్ చేయలేదు. సో నేను నెక్స్ట్ 2 లూప్ చేసుకుని వాటి వాల్యూస్ని కూడా అప్డేట్ చేస్తాను. ఎలా? సో మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇలా ఉంది కాబట్టి ఐ విల్ అప్డేట్ ఇట్, లైక్ చెక్ చేస్తా. ఇఫ్ మన ఫస్ట్ రోలో కానీ 0 ఉంటే ఐ విల్ అప్డేట్ ద 0. ఆ రో మొత్తం 0 చేస్తాను. 0 ఉంది కాబట్టి సో ఐ విల్ అప్డేట్ ఇస్ 0. అండ్ ఫస్ట్ కాలం 0 ఉందా? లేదు. సో ఐ వోంట్ అప్డేట్ ఇట్. సో ఇట్ విల్ బి లైక్ రెస్ట్ ఆఫ్ ది సేమ్. సో మన రిజల్ట్ ఇట్లా కన్వర్ట్ అయ్యింది. కొంచెం ట్రిక్కీ ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ బేసిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ 4 స్టెప్స్. లైక్ ఫస్ట్ స్టెప్లో ఏమో మనం ఏం చేస్తాం? లైక్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, లైక్ ఎగ్జాంపుల్ చూద్దాం. 111 101 111 ఇది మన ఎగ్జాంపుల్ అనుకుంటే వీ నీడ్ టు చెక్ ఫస్ట్ రోలో అండ్ ఫస్ట్ కాలంలో 0 ఉందా లేదా. ఫస్ట్ స్టెప్లో అయితే ఇది అనుకుంటాం. అట్ ది సేమ్ టైం అదే ఇటరేషన్లో సెకండ్ స్టెప్ ఏంటి? మనం రెస్ట్ ఆఫ్ ది అరే వేస్ట్గా వీటిని వాల్యూస్ అప్డేట్ చేయాలి. సో నేను అదే ఇటరేషన్లో 0 ఉంటే ఐ విల్ అప్డేట్ దిస్ ఫస్ట్ రో అండ్ కాలం. అప్డేట్ చేసిన తర్వాత ద థర్డ్ స్టెప్ ఈస్ సేమ్ ఇందాక మనం ఎగ్జాంపుల్లోనే సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేసి వీ విల్ అప్డేట్ ద మ్యాట్రిక్స్. సెకండ్ ఇటరేషన్ మనం మ్యాట్రిక్స్ని అప్డేట్ చేస్తాం. నా ఫోర్త్ స్టెప్ ఈస్ అప్డేట్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. సో వీళ్ళు 4 స్టెప్సే ఉంటుంది, బట్ కొంచెం లాజిక్ ఉండాలి. అర్థం తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్లో ఏమో ఫస్ట్ రో కాలంలో 0 ఉందా లేదా చెక్ చేస్తాం. అట్ ది సేమ్ టైం అదే ఇటరేషన్, ఈ 2 స్టెప్స్ ఆర్ ఫస్ట్ ఇటరేషన్ ఈ 2 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏమో ఫస్ట్ రోలో కాలంలో 0 ఉంది కదా. అట్ ది సేమ్ టైం సెకండ్ స్టెప్ ఏంటంటే వాటి బేస్డ్గా ఈ ఫస్ట్ రో అండ్ కాలంని మనం అప్డేట్ చేస్తాం. వీల్ అప్డేట్ దిస్ 2. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అయ్యింది. థర్డ్ స్టెప్లో మ్యాట్రిక్స్ని అప్డేట్ చేస్తాం. అండ్ ఫోర్త్ స్టెప్ ఈస్ సపోజ్ ఫస్ట్ రోలో కాలంలో 0 అంటే వీల్ అప్డేట్ దోస్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇది మన అప్రోచ్. సో ఎప్పుడైతే దీన్ని కోడ్ చూద్దాం ఒకసారి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం 4 స్టెప్స్గా ఫాలో చేద్దాం కోడ్ కూడా. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్లేర్ చేసుకోవాలి మనం ఇటరేట్ అవ్వడానికి. సో లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. ఫస్ట్ లైక్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనబడతాయి. సో మ్యాట్రిక్స్ ఆఫ్ 0. సో నేను ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐ నీడ్ టు చెక్ వెదర్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలంలో 0 ఉందా లేదా. సో 2 వేరియబుల్ డిక్లేర్ చేస్తా. ఫస్ట్ రో ఇనిషియల్గా ఫాల్స్. దట్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ రోలో ఇనిషియల్గా అయితే మన ఎగ్జాంప్షన్ ఏంటంటే 0 లేదు. అలానే ఫస్ట్ కాలంలో కూడా 0 లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఉందా లేదా చెక్ చేయాలి కాబట్టి ఐ విల్ స్టార్ట్ ద ఫస్ట్ ఇటరేషన్. సో నా ఫస్ట్ ఇటరేషన్ ఏంటంటే పర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ పర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్. నేను ఏం చేయాలి? ఫస్ట్ ఇటరేషన్లో ఐ నీడ్ టు చెక్ ఇఫ్ ఫస్ట్ రోలో కాలంలో 0 ఉందా లేదా. సో సపోజ్ ఇఫ్ మ్యాట్రిక్స్లో ఏదో ఒక ఎలిమెంట్ 0 అయితే ఐ నీడ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ రో. ఇఫ్ I equal to 0 ఫస్ట్ రోలో అది I equal to 0 అంటే ఫస్ట్ రో అన్నట్టు. సో ఇఫ్ ఇట్ ఈస్ I equal to 0 ఐ నీడ్ టు సే దట్ ఫస్ట్ రోలో 0 ఉంది. సో ఫస్ట్ రో ఈక్వల్ టు ట్రూ. అలానే ఇఫ్ J equal to 0 అయితే ఫస్ట్ కాల్ ఈక్వల్ టు ట్రూ. దాని మీనింగ్ ఏంటి? J equal 0 అంటే ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలంలో 0 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? వీ నీడ్ టు డిక్లేర్. సో అలానే మన సెకండ్ స్టెప్ ఏంటి? మనం అజ్యూమ్ చేసుకున్న ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలంలో 0 వస్తే వాటి ఇండిసెస్ని అప్డేట్ చేయాలి. సో నేను అదే చేస్తాను. మ్యాట్రిక్స్ ఆఫ్ I ఆఫ్ 0 దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూని, దట్ ఈస్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూని నేను 0 డిక్లేర్ చేసుకున్నాను. అలానే ఆ రెస్పెక్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ వాల్యూ 0 ఆఫ్ J ఈక్వల్ టు 0. సో మన సెకండ్ స్టెప్ ఇక్కడ అప్లై చేసి ఏం చేశాను నేను? ఆ రెస్పెక్ట్ లైక్ ఏ ఎలిమెంట్ 0 అయితే ఆ రెస్పెక్ట్ రోలో ఫస్ట్ వాల్యూ ఆ రెస్పెక్ట్ కాలంలో ఫస్ట్ వాల్యూని 0 కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు మన థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ రెస్పెక్ట్ టు ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం బేస్డ్గా మనం రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని అప్డేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను? ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to రోస్, దట్ ఈస్ ఫస్ట్ రోని వదిలిపెట్టి, అలానే ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ 1 to కాలమ్స్, ఫస్ట్ కాలంని వదిలిపెట్టి
మిగతా అన్ని ఎలిమెంట్స్ కంప్లీట్ చేయాలి. ఎలా? ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆఫ్ 0 0 ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0, j ఈక్వల్ 0. దీని లైన్ మీనింగ్ ఏంటి? రెస్పెక్టివ్ ఎలిమెంట్లో ఆ ఫస్ట్ రోలో కానీ లేదా ఫస్ట్ కాలంలో కానీ 0 ఉంటే వీ నీడ్ టు చేంజ్ ఇట్ వాల్యూ. సో మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆఫ్ j ఈక్వల్ 0 వాల్యూని అప్డేట్ చేసాం. సో ఇది మన థర్డ్ స్టెప్లో సింపుల్గా ఏం చేసాం? ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం వదిలేసి మిగతా ఎలిమెంట్స్ అన్ని విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం అప్డేట్ చేసాం. అండ్ ఫైనల్లీ ఫోర్త్ స్టెప్ ఏంటి? ఫస్ట్ రోలో కానీ ఫస్ట్ కాలంలో కానీ 0s ఉంటే ఆ రో కాలమ్స్ మనం కంప్లీట్గా 0 కన్వర్ట్ చేయాలి. సో ఇఫ్ ఫస్ట్ రోలో 0 ఉంటే నేను ఆ రోలో ఉన్న అన్ని వాల్యూస్ని 0 చేస్తాను. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0, i కమ్ 0. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ రోలో ఉన్న అన్ని వాల్యూస్ని 0 చేస్తున్నా. అలానే ఇఫ్ ఫస్ట్ కాల్ 0 అయితే నేను ఏం చేస్తాను? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆన్ 0 బికమ్ 0. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ కాలం 0 ఉంది అంటే ఆ కాలం మొత్తం మనం 0 కన్వర్ట్ చేయాలి. సో వాడు ఇన్ ప్లేస్ అన్నాడు కాబట్టి మనం రిటర్న్ చేయడం అవసరం లేదు. విల్ రన్ ఇట్, మనకి ఎర్రర్స్ అన్నా లేదా, అండ్ విల్ సబ్మిట్ ఇట్, అండ్ దట్స్ ఇట్. సో ఈ రకంగా అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా సాల్వ్ చేయడం వల్ల స్పేస్ కాంప్లెక్స్ అనేది లీనియర్ స్పేస్ కాంప్లెక్స్ నుంచి కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్స్కి కన్వర్ట్ అయింది. కాన్స్టెంట్ ఎందుకంటే మనం ఓన్లీ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. అదే బ్రూట్ ఫోర్స్లో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. సో స్పేస్ కాంప్లెక్స్ అనేది ఆప్టిమైజ్ అయింది. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.